నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ నేను మీ కృష్ణబాల గనుల రంగంలో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న దిగ్గజ సంస్థ వేదాంత లిమిటెడ్ షేర్లు గురువారం సెషన్లో భారీగా పడిపోయినట్లు చూపించాయి. బుధవారం సెషన్తో పోలిస్తే స్టాక్ ధర ఎన్ఎస్సిలో ఏకంగా 65% నష్టపోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బుధవారం 773.60 వద్ద ముగియగా గురువారం నేరుగా అది దాదాపు 63% తగ్గి 289.50 వద్ద ఓపెన్ అయింది. అక్కడితో ఆగకుండా మరింత పతనమై 65% వరకు నష్టంతో ఇంట్రాడేలో 271.50 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. 770 స్థాయిలో ఉన్న స్టాక్ ధర ఒక్క రోజులో ఇలా 270 స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు షాక్కు గురయ్యారు. ఈ షేర్లను పోర్టుఫోలియోలో కలిగి ఉన్న షేర్ హోల్డర్లు, అదేవిధంగా రెగ్యులర్గా ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు వేదాంత షేర్లు ఈ స్థాయిలో ఎందుకు పడిపోయిందా అని అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే నిజానికి ఇక్కడ పెద్దగా భయపడాల్సిన పని లేదు. షేరు ధర 65% వరకు తగ్గింది వాస్తవమే, కానీ ఇక్కడ షేర్ ధర పడిపోవడం కంటే సాంకేతికంగా సర్దుబాటు అయిందని చెప్పాలి. వేదాంత కంపెనీ 5 స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా విడిపోతుంది. అవి వేదాంత అల్యూమినియం, వేదాంత పవర్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత స్టీల్ అండ్ ఐరన్ ఓర్ సహా వేదాంత లిమిటెడ్ ఉంటుంది. ఈ 4 కంపెనీలు కూడా విడివిడిగా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేయనున్నారు. ఈ కంపెనీల విభజన ప్రణాళికకు రికార్డు డేట్ మే 1గా నిర్ణయించగా ఆ రోజున సెలవు నేపథ్యంలో ఏప్రిల్ 30 రికార్డు డేట్గా మారింది. ఈ క్రమంలోనే షేర్ ధర అడ్జస్ట్ అయింది. అంటే వేదాంత లిమిటెడ్ కాకుండా మిగతా 4 కంపెనీల విలువను ఇప్పుడు ప్రధాన షేర్ నుంచి మినహాయించారు. ఈ షేర్లు ఇన్వెస్టర్లకు యాడ్ అవుతాయి. ఇవి లిస్టింగ్ అయ్యేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది. అంటే వేదాంత లిమిటెడ్ షేర్లు కలిగి ఉన్న వారికి మిగతా 4 కంపెనీల షేర్లు కూడా లభిస్తాయి. ఇందులో ఒక షేర్ ఉంటే మిగతా కంపెనీల్లో ఒక్కో షేర్ చొప్పున లభిస్తుంది. అందుకే ఇక్కడ షేర్ ధర తగ్గినట్లుగా చూపించినా అవి మిగతా కంపెనీల షేర్లతో సర్దుబాటు అవుతాయని గమనించాలి. అంటే కొత్త కంపెనీలో ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండానే వాటాదారులకు షేర్లు లభిస్తాయన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.